ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునే యూట్యూబర్ అన్వేష్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్. అయితే మొన్న మధ్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను బయట పెట్టాడు ఫేమస్ యూట్యూబర్. ఆ తర్వాత ఇప్పుడు ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలు తెలుగు ప్రవాచకరమైన అనుచిత కామెంట్స్ చేశాడంటూ అన్వేష్పై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అన్వేష్పై ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ పంజాగుట్ట పిఎస్లో ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్లోని సెక్షన్ 352, 79, 299లతో పాటు ఐటీ చట్టంలో 67 సెక్షన్ కింద అన్వేష్పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. తర్వాత అన్వేష్కి నోటీసులు పంపనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతడిని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అన్వేష్ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన అన్వేష్ రాత్రి ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చాడు. వినాయకుడు నీ దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో, నీకు విజయాలు కలుగుతాయని చెప్పాడు. నన్ను కొన్నాళ్ళు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. ఒక 10 వాక్యాలు చెప్పాడు. కషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళ అంతు చూడమని చెప్పాడు. బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. కొందరు స్వామి మాల వేసుకొని మోసం చేస్తున్నారు, వాళ్ళ సంగతి కూడా చూడమని చెప్పాడు. సీతమ్మను ఎవరైనా ఏమైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మంచోడివి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్నీ ఆపేశాయి కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నా, వాళ్ళే నిన్ను ఇరికించారని చెప్పాడు. కానీ బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పాడు. అందుకే 2026లో బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పు తీసుకుని కొట్టండి. ఈ ఏడాది ప్రజా సమస్యలపై, ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేస్తా. భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరపున పోరాటమని దేవుడు నాతో చెప్పాడు అంటూ అన్వేష్ వీడియో షేర్ చేశారు.